స్పిన్ క్వాంటమ్ నెంబర్ యొక్క చూసినట్లయితే స్పిన్ క్వాంటమ్ నెంబర్ని మనకి ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ ప్రతిపాదించడం జరిగింది. ఇది ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి తెలియజేస్తుంది. ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది సవ్య దిశలో తిరుగుతున్నట్లయితే పాజిటివ్ సైన్తో సూచిస్తాం, పాజిటివ్ ఆఫ్ సైన్తో సూచిస్తాం. అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది అపసవ్య దిశలో తిరుగుతున్నట్లయితే నెగిటివ్ ఆఫ్తో సూచిస్తాం, నెగిటివ్ ఆఫ్తో సూచిస్తాం. స్పిన్ క్వాంటమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 నెంబర్స్, ప్లస్ ఆఫ్ అండ్ మైనస్ ఆఫ్. ప్లస్ ఆఫ్ ఎప్పుడు ఎలక్ట్రాన్ అనేటువంటిది సవ్య దిశలో తిరుగుతున్నప్పుడు, మైనస్ ఆఫ్ ఎప్పుడు అపసవ్య దిశలో తిరుగుతున్నప్పుడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఒక ఆర్బిటాల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు ఒకటి సవ్య దిశలో తిరుగుతున్నప్పుడు మరొకటి అపసవ్య దిశలో తిరుగుతుంది. ఒకటి అపసవ్య దిశలో తిరుగుతున్నప్పుడు మరొకటి తప్పనిసరిగా సవ్య దిశలో తిరగాలి, అంటే వ్యతిరేకమైనటువంటి స్పిన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్కి స్పిన్ క్వాంటమ్ నెంబర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి, అంటే ఈ ఎలక్ట్రాన్ సవ్య దిశలో తిరుగుతుందని అర్థం. ఎప్పుడైతే సవ్య దిశలో తిరుగుతుందో మరొక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఈ మరొక ఎలక్ట్రాన్ అనేటువంటిది అపసవ్య దిశలో తిరగాల్సిందే, కాబట్టి -12గా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు చూసినట్లయితే ఈ 2 ఎలక్ట్రాన్లకి ఈ 3 క్వాంటమ్ నెంబర్ విలువలు సమానమైనవి.